అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావార్తన విన్నారండి. ఈరోజు మరి శుభ శుక్రవారము, మరి 3వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు దేవుని వాక్యాన్ని మనం వింటూ వద్దానండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఈరోజు పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తన విన్నారండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూసినట్టే, దేవుని లేఖన భాగం చూసినట్టు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇక్కడ ఈ శుభ శుక్రవారం మనం గమనించాల్సిన మాట ఏంటంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి. సో ఇక్కడ మనం సమాధానార్థమైన శిక్ష అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే శాంతి కలిగించేదానికి. సో మనకు శాంతి కలిగించడానికి కొరకై ఆయన మన నిమిత్తమే శిక్షను భరించాడని మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. వ్యాఖ్యానంలో అలా ఉంది. శాంతి పరిచేటటువంటిది సమాధానార్థమైనదంటే మన నిమిత్తమై దేవుని శాంతి పరిచేది, దేవునితో మనకి సమాధాన పరిచేది అని అర్థం. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై మనకు శాంతినివ్వటం కొరకై ఆయన శిక్షను అనుభవించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు శాంతి కలిగించడం కొరకై ఆయన మీద పడిన మనకు వెట్టి అంటే మనకి ఎలాంటి శాంతిని మనం ఎలాంటి శాంతి లేని వారికి ఉన్నామో ఆ శాంతిని ఇవ్వడం కొరకై ఆయన కలువరిశిలులో సమాధానార్థమైన శిక్ష అంటే శాంతికరమైన శిక్షని మన కొరకై శాంతిని ఇవ్వడం కొరకై ఆయన శిక్షను భరించాడు. అయితే ప్రియులారా, మనకు శాంతి కలిగించే విషయాల నుండి మనకు ఏవైతే శాంతి కలిగించారో వాటి నుండి మనం తప్పించబడి ఉన్నాం. అసలు మన అనుభవాలు చూడగా ఏదైతే దేవుడు మనకు శాంతికరమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చాడో దాని నుండి మనం తొలగిపోయిన వారు ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మనకు వేటి వల్ల శాంతి లేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఏ విషయాల్లో మనం శాంతి లేని వారుగా ఉంటున్నామో దాన్ని బట్టి మన మీద శిక్ష రాబోతుంది. దాన్ని బట్టి మన మీదకి శిక్ష రావాలి. అయితే మన నిమిత్తమై మనకు బదులుగా యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి దేవుని శాంతి పరిచాడు. శాంతికరమైనటువంటి బలి అర్పణగా శాంతికరమైన శిక్ష నొందిన వాడిగా యేసు ప్రభువుని చూస్తున్నాం. మనకి వేటి విషయంలో మనకు శాంతి లేకుండా ఉంటామంటే మొదటి కోణం రండి దేవుని వాక్యం చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయము. మనకి ఏ విషయంలో మనం శాంతి లేని వారికి ఉంటామంటే నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 21వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్నేమి చేసిరని అహరోను అడగగా, అని మొట్టమొదటిగా చూసినట్టు పాపము. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి? పాపం. ఒక మనిషి జీవితంలో పాపం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా శాంతికరమైన వాడుగా ఉండలేడు. దేవుని కోపాన్ని తెప్పించేవాడుగా ఉంటాడు. దేవుని కోపాన్ని తెప్పించడానికి కారకుడుగా ఉంటాడు. దేవుని కోపం తెప్పించడానికి అతడు పని పూనుకున్నవాడుగా ఉంటాడు. ఒక వ్యక్తి పాపము దేవుని కోపాన్ని తెప్పిస్తాడు. సో ఇప్పుడు దేవునికి మన పాపాన్ని బట్టి దేవుని కోపం తెప్పించబడుతుంది. కాబట్టి మన పాపాన్ని బట్టి దేవునికి వచ్చిన కోపాన్ని శాంతిపరచడానికి ఆయనే శాంతి శిక్షను ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. సమాధానార్థమైన శిక్ష అంటే మనకు దేవుని ఎడల లేదా దేవుడు మన ఎడల శాంతిపరచబడటం కొరకై మన పాపల నిమిత్తమే దేవుడు కోపంతో ఉన్నాడు. కాబట్టి ఆ కోపంతో ఉన్న పాపాల నిమిత్తమై యేసు ప్రభువు శిలువలో చనిపోవటం ద్వారా ఆ పాపం విషయమై ఉన్న కోపం శాంతించబడుతుంది. మనకు రావాల్సిన శిక్ష బదులుగా ఆయన శిక్షను భరించాడు. దేవుని శాంతిపరిచాడు. మన పాపాలను బట్టి మనం దేవుని కోపాన్ని తెప్పిస్తున్నా ఆయన కలువరిశిలులో మన పాపాల నిమిత్తమే చనిపోవడం ద్వారా దేవుని కోపాన్ని శాంతిపరిచిన వాడుకున్నాడు. శాంతికరమైన శిక్షను అనుభవించాడు. ఇది మొదటిది. రెండోదిగా చూస్తున్నట్లయితే రండి నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయం మనం చూసినట్లయితే 15వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? దొంగలేకూడదు అంటే దొంగతనం చేయకూడదు. అంటే మన జీవితంలో దొంగతనం చేయటం ద్వారా దేవునికి ఎంతో కోపాన్ని తెప్పించిన వారు ఉన్నాం. అందుకే మన జీవితాలు ఏదైతే దొంగతనం చేస్తున్నామో మనం దొంగతనం చేసే చాలా ఉంటాయి. వస్త్రాలు దొంగతనం చేయొచ్చు, బంగారం దొంగతనం చేయొచ్చు,
ఇంకా చూస్తున్నట్టయితే దేవుని సమయాన్ని దొంగతనం చేస్తున్నాం, దేవునికి వాసం దశంభాగాన్ని దొంగతనం చేస్తున్నాం, ఇంకా దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దొంగతనం చేసే చాలా ఉంటున్నాయి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం దేవుని సన్నిధి ఎంతో దొంగలుగా ఉంటూ వస్తున్నాం. దేవుడు మనం చూసినప్పుడు మనం ఎంతో దొంగలుగా ఉన్నాం. కానీ ఒక దొంగ మీద మనం ప్రేమ ఎప్పుడు చూపిస్తారు? ఎవరైనా కోపాన్ని చూపిస్తారు, ఎవరైనా కోపడతారు దొంగ అంటే. సో దేవుని కోపం, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని దశంభాగాన్ని, దేవునిని కూడా, దేవునిలో ఉన్న ప్రతి విషయాల్లో కూడా దొంగతనం చేస్తున్నాం. మనల్ని వస్త్రాలే కానీ, బంగారమే కానీ, దేవుని సన్నిధినే కానీ, సరే దేవుని యొక్క దశంభాగాలే కానీ దొంగతనం చేసే అనుభవం మనం ఉండాం. సో దీన్ని బట్టి మన మీదకి దేవుని కోపం వస్తుంది. ఆ దేవుని కోపాన్ని శాంతిపరచడం కొరకే దొంగలమైన మన కొరకు ఆయన 2 దొంగలతో పాటు సిలువ వేయబడ్డాడు. దొంగ జీవితం కలిగిన మన కొరకై ఆయన దొంగలతో పాటు సిలువ వేయబడి దేవుని శాంతి పరిచాడు. మన పాప విషయమైన దేవుని కోపాన్ని కానీ, మన దొంగతనం విషయమైన దేవుని కోపాన్ని కానీ. ఇంకా చూసినట్టయితే రండి, దేవుని వాక్యం చూసినట్టయితే నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 28వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 28వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనన్నారు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన కోపాన్ని రావటానికి గల మూడో కారణం ఏంటంటే, ఆయన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన జీవితాన్ని మనం జీవిస్తున్నామో, తద్వారా దేవుని కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వస్తున్నామో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారికి జీవిస్తున్నామో, అప్పుడు దేవునికి కోపం వస్తున్నది కాదు. సో ఆ దేవుని కోపాన్ని శాంతింపజేయటానికి యేసు ప్రభువారు కలువరి శిలువలో మన నిమిత్తమై శిలువలో వేలాడబడ్డాడు. దాన్నే మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటూ వస్తున్నాం. మన పాపం మీద వస్తున్న కోపాన్ని అణిచివేయడానికి ఆయన శిలువకి ఎక్కాడు. అదే గుడ్ ఫ్రైడే. మన దొంగ జీవితాన్ని బట్టి దేవునికి వచ్చిన కోపాన్ని అణిచివేయబట్టం కాదు, క్షమించండి, మన పాప జీవితాన్ని బట్టి వచ్చేటటువంటి కోపాన్ని, ఆ దేవునికి వచ్చే కోపాన్ని శాంతింపజేయడానికి ఆయన సిలువను ఎక్కాడు. మన దొంగ జీవితాన్ని బట్టి వచ్చే కోపాన్ని శాంతింపజేయడానికి ఆయన సిలువను ఎక్కుతూ వచ్చాడు. గుడ్ ఫ్రైడే అంటే అదే. గుడ్ ఫ్రైడే అంటే అదే. ఇంకా చూసినట్టయితే మన దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, దేవుని ఆజ్ఞని మేరటం ద్వారా, దేవుని ఆజ్ఞకు లోపడుకోకుండా దేవుని ఆజ్ఞని అతిక్రమించి దేవుని ఆజ్ఞని మీరిపోవటం ద్వారా, ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి జీవితాన్ని బట్టి దేవుని కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆపటం కొరకై, ఆ కోపాన్ని శాంతింపజేయటానికి ఆనాడు మోషే కొండ మీద ఉండి దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు ఎలాగైతే అయ్యా ఆ ప్రజల్ని రక్షించు అని ఎలాగైతే ప్రార్థన చేయడం కొండ మీద ఉన్నాడు, దేవుని ప్రజలు క్షేమం కొరకు ప్రార్థన చేశాడు కొండ మీద ఉండి. యేసు ప్రభు వారు కూడా ఆ గోల్గోతా కొండకెక్కి కలువరిశిల్లో ఆయన ప్రాణం పెట్టడానికి, ఆయన కలువరిశిల్లో బలి అవటానికి, 2 దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబట్టడానికి, ఆయన సిలువలో తన ప్రాణం పెడతానికి కారణం ఏంటంటే, ఆనాడు మోషే అలా దేవుని ప్రజలు క్షేమం కొరకు, దేవుని ప్రజలు నశించిపోకుండా కాపాడాలని సిలువకి ఎక్కాడు. అలాగే యేసు ప్రభు వారు కొండకెక్కాడు. మోషే కొండకి ఎలాగైతే దేవుని ప్రజలను కాపాడటానికి ఎక్కాడు కొండకి, అలాగే యేసు ప్రభు వారు సిలువకెక్కి, గోల్గోతా కొండపైన సిలువకెక్కి, మోషే సిలువకి ఎక్కల, యేసు ప్రభు వారు సిలువకెక్కి దేవుని ప్రజలు పాపాన్ని బట్టి దేవుని కోపం తెప్పించారు. ఇంకా దొంగతనాన్ని బట్టి దేవుని కోపం తెప్పించారు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా దేవుని కోపాన్ని తెప్పించారు. ఈ వచ్చే దేవుని కోపం అంత పాపాన్ని బట్టి కానీ, దొంగతనాన్ని బట్టి కానీ, దేవుని ఆజ్ఞ అతిక్రమించే జీవితాన్ని బట్టి కానీ వచ్చే ఆ కోపాన్ని శాంతింపజేయడానికి యేసు ప్రభు వారు సిలువలో బలి అయ్యారు. అదే గుడ్ ఫ్రైడే. 4వ విషయం చూసినట్టయితే, 4వ మాట ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టయితే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటండి? వ్యభిచరించకూడదు. అక్కడ మానవుడి జీవితంలో ఏంటంటే వ్యభిచారం కలిగిన వాడు. బైబిల్ అంటుంది కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయం మంది వ్యభిచరించినట్లు. అక్కడ ఎన్నో వ్యభిచారపు జీవితాలు, ఎంతో వ్యభిచారంతో నిండిపోయినటువంటి లోకము దేవుని కోపాన్ని తెప్పిస్తుంది. ఆ దేవుని కోపాన్ని తెప్పిస్తున్నటువంటి ఈ భయంకరమైన స్థితి, దావీదు రాజే ఒక స్త్రీతో వ్యభిచరించినప్పుడు దేవుడు కోపం తెచ్చుకుంటూ వచ్చాడు. అంటే వ్యభిచరించడం దేవునికి ఎంతో కోపాన్ని తెప్పిస్తుంది. ఆ కోపం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క కోపాన్ని బట్టి వచ్చేటటువంటి ఉగ్రతను కానీ, ఆ శిక్షని మన మీదకి రావాలి. కానీ యేసు ప్రభువు భరించి మనల్ని దాని నుండి తప్పించిన వాడుకున్నాడు. దాని నుండి దేవుని శాంతిపరచడం కొరకాయి మన వ్యభిచార జీవితం బట్టి, మన మోహ చూపును బట్టి మన మీదకి రావాల్సిన దేవుని కోపాన్ని శాంతింపజేయడానికి ఆయన సిలువలో యేసు ప్రభువు భూమికి ఆకాశం మధ్యలో మన కొరకై వేలాడ వేయబడుతూ వచ్చాడు. 3.5 గంటల పాటు ఆయన కలువరిశిల్లో వేలాడుతూ వచ్చాడు. కారణం మన నిమిత్తమే దేవుని శాంతిపరచడానికి, మన వ్యభిచార జీవితాన్ని బట్టి శాంతింపజేయడానికి దేవుని. ఇక 5వదిగా చూసినట్టయితే రండి, దేవుని వాక్యం చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. పగటి యందు వాడు వారితో శయనించును, నీవే కార్యము రహస్యముగా చేసేదే గాని
ఇశ్రాయేల్ అందరూ చూచుచుండగా పగటి యందు నేను చెప్పిన దాన్ని చేయించున్నాను. ఇక్కడ 5వ కోణం ఏంటంటే రహస్యపు జీవితం. దావీదు రాజు రహస్యంగా చేసిన పాప అనే విషయమే దేవుడు మాట్లాడుతున్నాడు. అది దేవుని కోపంగా ఉంది. దేవునికి హృదయానుసారుడైన వాడి మీదే కోపగించుకున్నాడు దేవుడు. కారణం ఏంటంటే రహస్య జీవితం, రహస్యమైన జీవితం. అది ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ దేవుడు తెలుసు. అందుకే దేవుడు కోపగించుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఏదైతే మన రహస్యపు జీవితం ఉందో, రహస్యంగా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం, అక్రమ సంబంధాలను కానీ ఇంకోటి కానీ ఏదైతే రహస్యమైన జీవితం మనలో ఉందో, ఆ రహస్యమైన జీవితాన్ని బట్టి దేవుని కోపాన్ని తెప్పిస్తున్నాం. ఆ దేవుని కోపం మన మీదకి రాకుండా ఆ దేవుని శాంతింపజేయడానికి కొరకై యేసు ప్రభువు కలువరి శిలువలో మన నిమిత్తమే మరణించిన వాడుకుంటాడు. ఈ ఉదయకాలం పడకల మీద లేకపోతే ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుని వాక్యాన్ని వెంటనే మనం గమనించాలి. ఏంటంటే ప్రియులారా, ఆయన మన నిమిత్తమై మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అంటే మనం దేవుని శాంతింపజేసే శిక్ష మనం భరించాలి, కానీ ఆ శిక్షను ఆయన భరించాడు. ఆ శిక్ష వాస్తవానికి దేవుని మా కోపం ఎందుకు తెప్పిస్తున్నాం అంటే మన పాపాలను బట్టి కానీ, మన దొంగ జీవితాన్ని బట్టి కానీ, ఇంకా దేవుని ఆజ్ఞ అతిక్రమించడం కానీ, వ్యభిచారపు జీవితాన్ని బట్టి కానీ, ఇంకా రహస్యమైన జీవితాన్ని బట్టి కానీ దేవుని కోపాన్ని తెప్పిస్తున్నాం. కానీ దీన్ని బట్టి దేవుని కోపం తెప్పించిన ద్వారా శిక్ష మనకు రావాలి, కానీ మన శిక్షను ఆయన భరించి ఆ శిక్ష నుండి మనం తప్పించిన వాడుకున్నాడు. కాబట్టి అంత గొప్ప త్యాగం, దేవుని కోపాన్ని ఆయన అణిచివేసి మనకు ఆ శిక్ష నుండి తప్పించినందుకై ప్రభువుని మనం ఆరాధించే వారు ఉన్నట్లు, ఈరోజు మన కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినందుకు ప్రభువుని మనం ఆరాధించే వారు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రేమ దేవుని బట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. వెత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్ష్యం నిలబెట్టి అక్కడ తీర్చండి. దేవా, మీరు మా కొరకే సమాధానార్థమైన శిక్షను భరించారు. ఆ శిక్షను ప్రభు మా కొరకే మీరు పొందారు, కానీ మేము అది అజ్ఞానులుగా ఉంటూ వస్తున్నాం. క్షమించి ప్రభా, మేము కోపం తెప్పించిన దాన్ని బట్టి మీరు శిక్షణ అనిపించారు. ఆ మాకు రావాల్సిన శిక్షను మీరు భరించి మమ్మల్ని తప్పించారు. ఈ గుడ్ ఫ్రైడే రోజు మేము ఏవే పాపాలు బట్టి మీకు కోపం తెప్పిస్తున్నాం తండ్రి, ఆ కోపం నుండి యేసు ప్రభు ద్వారా మమ్మల్ని క్షమించి కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.